మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పిలిపించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి దగ్గర చీఫ్ విప్ లేదంటే ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు అని జనసేన నేతలు మొత్తం అంతా చెప్తున్నారు. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ యాక్షన్? వీణాకి ఇలా జరిగింది అని చెప్పేసి రాజీనామా చేయలేదు. వీణా అనే అమ్మాయి ఏం చేసిందని చెప్పేసి రోడ్డు మీద కొట్టారు. అప్పుడు ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది? ఒక జనసేన నేత మీ మీద పోలీసుల లాఠీ తీసుకొని నడి రోడ్ లో చెలరేగిపోయాడంటే ఎవడిచ్చిన ధైర్యం వాడికి? జనసేనలో ఉన్న మెంబర్సే, నా చుట్టూ ఉండే జనసేన మెంబర్సే నాకు తర్వాత కాల్ చేసి చెప్పారు. కావాలని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయించి ఎంత బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తున్నారంటే, ఆ బాబు నీకే పుట్టాడా? ఇంకొక అలిగేషన్ ఏంటంటే, ఈమె హనీ ట్రాప్ చేయకుండా ఉంటే, ఆమె క్రిమినల్ బ్రెయిన్ కాకపోయి ఉంటే వాట్సాప్ కాల్ కూడా ఎందుకు రికార్డ్ చేసుకుంటుంది? నాకు అరవ శ్రీధర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్ లోనే వానిష్ మోడ్లు పెట్టుకొని అడుగుతూ ఉన్నాడు. దాంట్లో ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి కూడా. మైనర్ అమ్మాయా? అవతలి వారు ఎంతటి వారైనా సరే మా నాయకుడు తప్పుని ఒప్పుకోడు, తప్పు చేస్తే ఉపేక్షించడు, ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇది జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బాలరాజు అలాగే అరవ శ్రీధర్ పైన వస్తున్నటువంటి కామెంట్స్ గురించి జనసేన నేతలు చెప్తున్నటువంటి వ్యాఖ్యానం. ఇన్ని రోజులు, ఇన్ని నెలలుగా వేద అనుభవించి నాకు న్యాయం చేయండి అంటే కనీసం ఆమెను పట్టించుకోకపోగా, ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడే, ఇతనేం నాయకుడు అనేటువంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి కొందరి మాటలు. ఈ రెండింటిలో నిజం ఎంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి బాధితురాలు హర్షవీణ గారితో డీటెయిల్ గా మాట్లాడదాం. వీణ గారు నమస్తే, వెల్కమ్ టు ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పిలిపించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి దగ్గర పర్సనల్ గా వివరణ తీసుకున్నారు. ఆయన చీఫ్ విప్ లేదంటే ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు అని జనసేన నేతలు మొత్తం అంతా చెప్తున్నారు. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ యాక్షన్? ఏంటి అసలు మీ కామెంట్ ఏంటి? ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐ మీన్ హ్యాపీ అని ఏం కాదు, అలాగని న్యాయం జరిగింది అని కాదు. నేను అతని నాశనం కోరుకోలేదు, నాకు న్యాయం జరగాలని కోరుకున్నాను అనమాట. అండ్ నా విషయంలో కాదు అక్కడ న్యాయం జరిగింది. మోరోవర్ నా విషయంలో న్యాయం జరగలేదు. ఆయన బిహేవియర్ ని బట్టి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీణాకి ఇలా జరిగింది అని చెప్పేసి రాజీనామా చేయలేదు. వ్యక్తిగత విషయాలు అంటే దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ తో ఆయన వ్యవహరణ శైలి బాగలేదు, లైక్ ముస్లిమ్స్ పట్ల. అండ్ మనం ఎవరి నుంచి అయితే వచ్చామో వారినే డిగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. మనకి ఎవరైతే లైఫ్ ని కల్పించారో వాళ్ళ గురించి మనం డిగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. నా విషయం ఇప్పటికి జరిగి 5 months అవుతుంది. ఇట్ ఈస్ 5th month. సో నేనైతే క్విట్ అయిపోయా. అంటే ఓకే, లెట్ ఇట్ బి, లెట్ ద జస్టిస్ కమ్ అనేసి క్విట్ అయిపోయాను. అంటే పూర్తిగా న్యాయ పోరాటం వదిలేశారా? లేదండి, గ్యాప్ తీసుకున్నా. అంటే లీగల్ ఫైట్ చేద్దాము అంటే, లీగల్ ఫైట్ కి మనకి కొంచెం గ్యాప్ వస్తుంది కదా. నౌ కోర్ట్స్ ఆర్ ఇన్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ లో ఉన్నాయి. యా, సో లీగల్ ఫైట్ కి టైం ఉంటుంది అని చెప్పేసి మనం అక్కడే చూసుకుందాం అనేసి అనుకున్నాను. సో జరిగింది నా విషయంలో కాదు, అక్కడ ఆయన బిహేవియర్ బాగలేదు. కానీ తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా ఏమనుకుంటుందంటే, విప్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే వీణా గారి ఎఫెక్టే అనేటువంటిది ఒక పాయింట్. కానీ మీరు కాదంటున్నారు. ఖచ్చితంగా వీణా గారి ఎఫెక్టే, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వల్లే, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వల్లే. కానీ అది వీణాకి జరిగిన న్యాయం కాదే, ఎందుకంటే వీణాకి మోసం చేశాడు అన్న విషయం మీద కాదు జరిగింది. వీణ ఏవైతే అరవ శ్రీధర్ బిహేవియర్ కరెక్ట్ కాదు అని ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేసిందో, వాళ్ళ పెద్దవాళ్ళని, చంద్రబాబు అంతటి నాయకుడినే
ఆయన వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ పాలిటీషియన్, వెల్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్ ని డిగ్రేడ్ చేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడకూడదు. ఎందుకంటే దట్స్ ఆయన మై లైఫ్ క్వశ్చన్ ఇస్తే టు దట్స్ మై క్వశ్చన్ టు ఇప్పుడు 5 నెలలుగా వీణా న్యాయ పోరాటం చేస్తున్నారు. రోడ్డు మీద ఆమెని కుక్కని కొట్టినట్లు కొట్టారు. అయినా ఎగ్జాక్ట్లీ కూడా అయినా ఎగ్జాక్ట్లీ కూడా స్పందించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్న వీడియో రిలీజ్ చేసేటప్పటికే యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి మీరు అగ్రి అవుతారా దీంతో? నేను అగ్రి అవుతాను. ఏమిటంటే ఉమ్, ఫోన్లేండి, వాళ్ళ నాయకుడిని తిట్టినా కూడా వాళ్ళు కామ్ గా ఉండకుండా యాక్షన్ తీసుకున్నారు ఉమ్, అనేసి. ఎందుకంటే సరే, నాది అరవ శ్రీధర్ గారిది పక్కన పెట్టండి. ఉమ్, ఎందుకంటే అది కోర్టులు చూసుకుంటాయి. ఓకే. త్రిసభ్య కమిటీ వేసారు. త్రిసభ్య కమిటీ లేట్ అయినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయితే జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే కదా. లేట్ అయినా పర్వాలేదు, కోర్టులు చూసుకుంటాయి, త్రిసభ్య కమిటీలు చూసుకుంటాయి, ఓకే. ఉమ్, కానీ వీణా అనే అమ్మాయి ఏం చేసిందని చెప్పేసి రోడ్డు మీద కొట్టారు. సరే. అప్పుడు ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది? ఉమ్, ఉమ్? ఉమ్. శ్రీధర్ విషయం అంటే వదిలేయండి. తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఎవడు నన్ను నాకు కొట్టడానికి? నాకు మాత్రమే కాకుండా చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న ఇదే. ఒక ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు, ఆరోపణలు బహిరంగంగా మీరింత పోరాటం చేస్తుంటే మీకు న్యాయం చేయకపోగా తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఒక జనసేన నేత మీ మీద పోలీసుల లాఠీ తీసుకొని నడి రోడ్లో చెలరేగిపోయాడంటే ఎవడిచ్చిన ధైర్యం వాడికి? వాడి వెనక ఎవరున్నారు? ఆ రోజైతే వాడి వెనక ఉండి వాడితో కొట్టించింది అరవ శ్రీధర్. ఇది జనసేనలో ఉన్న మెంబర్సే, నా చుట్టూ ఉండే జనసేన మెంబర్సే నాకు తర్వాత కాల్ చేసి చెప్పారు. ఉమ్, నన్ను ఆ లాయర్ గారు తమ్ముడు గోపి ఉన్నారు కదా, ఉమ్. ఆ వీళ్ళిద్దరిని ఆ స్తంభానికి, ఆ కరెంట్ పోల్ కి కట్టేసి కొట్టండి అనేసి శ్రీధర్ చెప్తేనే వీళ్ళు ముందుకు వచ్చారనమాట. అవునా? ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కాకపోతే అంత విషయాలు కాంట్రవర్సీ చేయక్కర్లేదు. ఉమ్, మనం ఉమ్, ఉమ్. అన్ని విషయాల్ని పట్టుకొని పోతే తీగ తెగేదాకా లాక్కుంటుంటారు కదా. నాకున్న క్రెడిబుల్ సోర్స్ ప్రకారము మీరు అక్కడికి రచ్చ చేయడానికి వెళ్ళలేదు. అనుకోకుండానే మీరు రచ్చ అక్కడికి ఎందుకు చేయడానికి పడ్డారు? లేదు. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఉమ్, అక్కడ టోల్ గేట్ దగ్గర పెద్ద బస్ స్టాప్ ఉంటుంది. పెద్ద కోడూరు బస్ రైల్వే స్టాప్ గేట్ కి దగ్గర. చుట్టూ అవును. టోల్ గేట్ దగ్గర పెద్ద బస్ స్టాప్ ఉంటుంది. చుట్టూ కెమెరాస్ ఉంటాయి, సీసీ కెమెరాస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే అది సెంటర్ ఆఫ్ ద రైల్వే కొడూరు అనమాట. ఉమ్, సో సీసీ క్యామ్స్ ఉంటాయి. ఆ సీసీ క్యామ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీసులు ఇవ్వట్లేదు. ఉమ్, ఇవ్వట్లేదు అనమాట. ఉమ్, సో ఇస్తే ఎవరిది తప్పు, ఎవడు ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఉమ్. అనేది మనకు తెలుస్తుంది. ఎవడు ఫస్ట్ స్టార్ట్ చేశాడని కాదు, అది వన్ సైడ్. వాళ్ళు ప్లాన్ గానే వచ్చారు, కొట్టారు, సో వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రీ ప్లాన్ గానే ఉన్నారు మీ పైన దాడి చేయాలి, ఎక్కడ కనిపిస్తే అక్కడ అని చెప్పి. అంతేనా? అవునండి. ఉమ్. ఉమ్. అవును. ఇప్పుడు త్రిసభ్య కమిటీ అని చెప్పి జనసేన హైకమాండ్ ఏదో నియమించింది మీ విషయంలో, అరవ శ్రీధర్ విషయంలో నిజాన్ని నిగ్గు తేల్చమని చెప్పి ఆయన్ని పిలిచారు. ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అదే తాతంశెట్టి నాగేంద్ర టైం వస్తుంది అప్పుడు చెప్తాము అని చెప్పి అన్నారు. మీరు త్రిసభ్య కమిటీ ఉమ్. ముందు హాజరయ్యారా? హాజరైన తర్వాత పరిస్థితి ఏంటి అసలు? నన్ను ఎవరు పిలవలేదండి. త్రిసభ్య కమిటీ నుంచి శ్రీధర్ గారికి నోటీసులు వెళ్ళి శ్రీధర్ గారు అటెండ్ అయ్యారేమో కానీ నాకు ఎటువంటి నోటీసులు త్రిసభ్య కమిటీ నుంచి రాలేదు. ఇంకా నేనే త్రిసభ్య కమిటీలో శివశంకర్ రాజు, ఆ, శివశంకర్ రాయల్ అనే అతనికి కాల్ చేసి, సార్ ఐఎమ్ విల్లింగ్ టు అటెండ్ ఫర్ దిస్ 3-man కమిటీ మీటింగ్ అండ్ ఐ హ్యావ్ ఎవిడెన్సెస్ టు ప్రొడ్యూస్ అని చెప్పేసి నేను అడిగితే, ఓకే అమ్మా, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు ప్రొడ్యూస్ ఎవిడెన్సెస్ ప్లీజ్ సెండ్ ఇట్ త్రూ పెన్ డ్రైవ్ ఆర్ సంథింగ్. మీరు అవైలబుల్ వేస్ లో మీరు నాకు రిజిస్టర్ పోస్ట్ చేయండి అని అడిగితే ఐ డిడ్ ఇట్ అంటే అలాంగ్ విత్ రిటర్న్ రిజిస్టర్ లెటర్ పోస్ట్ అనమాట. చేయమని చెప్పారు, కానీ త్రిసభ్య కమిటీలో మెంబర్లు మిమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి They కలవమని didn't కానీ even మీరు వివరణ invited ఇస్తారంటే me, not even తీసుకోలేదు. once. ఆ, లేదు, ఓకే. వాళ్ళు అసలు నన్ను ఇన్వైట్ చేయలేదు, నాకు ఇంటిమేట్ కూడా చేయలేదు. ఉమ్. ఉమ్. ఇంతవరకు అసలు ఆ ఏ ఆ రెస్పాన్స్ కూడా లేదు. ఆ తాలూకు కాన్వర్సేషన్ కూడా నేను అప్పట్లో, వాళ్ళు అన్నారు కదా, వీణాని పిలిచాం కానీ తను అటెండ్ అవ్వలేదు అంటే, ఎవరు నన్ను పిలవలేదు అని చెప్పేసి ఆ శివశంకర్ రాయల్ గారితో నేను మాట్లాడిన కాన్వర్సేషన్ కూడా ఐ హ్యావ్ పోస్టెడ్. ఉమ్, ఉమ్, ఉమ్. మీరు సో ఇప్పటి పిలవలేదు. వరకు ఈ క్షణం వరకు కూడా నాకు తెలిసి ఎక్కడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. అనకపోగా ఆయన్నే రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు, నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి, ఇవ్వండి, నేను మిమ్మల్ని కలుస్తాను, మీతో చెప్పాల్సిందని చెప్పి.
ఇంత పాలిష్డ్ గా రిక్వెస్టింగ్ వేలో మాట్లాడుతున్నా కూడా కనీసం సింగిల్ రెస్పాన్స్ కూడా రాలేదా వీణా గారు? నాకైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి. ఎందుకంటే నేను అతన్ని నేను పవన్ కళ్యాణ్ గారిని నేను డైరెక్ట్‌గా కలవలేను. ఉమ్, నాలాంటి అమ్మాయికి దట్ ఈస్ ఇంపాసిబుల్. ఉమ్, కానీ నేను నా పాసిబుల్ వేస్‌లో అంటే లైక్ వాళ్ళ ఓఎస్‌డీలు గాని, పీఎల్ గాని అందరిని కాంటాక్ట్ అయ్యాను. ప్రతి ఒక్కరిని అడిగాను. సార్ దిస్ ఈస్ మై ప్రాబ్లమ్. ప్లీజ్ అలౌ మీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెస్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను అడిగాను. ఉమ్, కానీ వెనెవర్ వాళ్ళెప్పుడైతే సరే నా ఇష్యూ విన్నారో ఉమ్, వాళ్ళు క్విట్ అయిపోతారు. నాతో కాన్వర్జేషన్ ప్రొలాంగ్ చెయ్యరు. నాకు ఎటువంటి అప్డేట్ ఇవ్వరు. ఉమ్, అంటే విచ్ ఎక్స్‌ప్లెయిన్స్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకుంటున్నారు. ఉమ్. క్లియర్‌లీ వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవటానికి దే లిటరల్లీ క్విట్ కాన్వర్సేషన్ విత్ మీ. ఇంకేమి సోర్స్ ఉందండి నాకు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి? వీళ్ళు చెప్తేనే కదండీ! ఇప్పుడు ఎవరైనా చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు, ఈ అమ్మాయి మిమ్మల్ని కలవాలనుకుంటుంది ఉమ్. అనేసి చెప్తేనే. నేను డైరెక్ట్‌గా ఎళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసేంత సోర్స్ నాకు లేదు కదా! ఈమెయిల్స్ చేసినా నో రిప్లై, పోస్టులు చేసినా నో రిప్లై. జనసేన పార్టీ ఆర్గనైజ్ ఉంటుంది కదా! దానికి మెయిల్ చేశాను. ఆ మెయిల్ చేసినట్టు నేను బహిరంగంగా ఫేస్‌బుక్‌లో కూడా పెట్టాను. అవును, హ్మ్. అవును, అవును. అన్నిటికీ మెయిల్స్ చేశాను. ఎవ్రీ పాసిబుల్ వేలో నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను గానీ దే డిడ్నిట్ అలౌ మీ. ఉమ్. మీ మీద పెట్టిన కేసులకి ఎఫ్ఐఆర్లు అయ్యాయి, కోర్టు దాకా వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు. కానీ మీరు పెట్టిన హ్మ్. కంప్లైంట్లు అన్ని ఎఫ్ఐఆర్లు అయ్యాయా? ఎఫ్ఐఆర్ అయ్యాయి. నో ఇన్వెస్టిగేషన్ అండ్ నో ఎంక్వైరీ అండి. మీ మీద దాడి చేసింది ఎస్సీ అట్రాసిటీ కేసు అయిందా తాతంశెట్టి నాగేంద్ర మీద? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అయింది. ఎంక్వైరీ డీఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. బట్ నో రెస్పాన్స్ అన్నమాట. అది ఎవరైనా సరే అంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఏముందండి? అది బహిరంగంగా అంత జరిగింది అందరి ఓపెన్ గా ముందు. తెలిసిన తర్వాత, అంత ఓపెన్ గా అంత విజువల్స్ లో ఓపెన్‌గా ఉన్న తెలిసిన తర్వాత. తర్వాత కంప్లెయింట్ ఇవ్వడం కంటే ముందొచ్చి స్టేషన్‌లో కూర్చోబెట్టాలి. ఉమ్. నువ్వు కూర్చోబెట్టలేదు అంటే నువ్వు వాళ్ళ పవర్‌కిస్తున్న రెస్పెక్ట్ అది. పోలీసులు అవతల వాళ్ళ పవర్‌కిస్తున్న రెస్పెక్ట్. ఇక్కడ ఇంతవరకు అమ్మాయి తాతంశెట్టి ఏమైపోయినా నాగేంద్ర పర్వాలా. అనేటువంటి వాడు ఆ ఎస్సీ ఎస్టీ కేసులో పోలీస్ స్టేషన్ ముఖం చూడలేదా? డీఎస్పీ వచ్చినప్పుడు వచ్చాడు. ఓకే. ఒక 10-15 మినిట్స్ కన్వర్జేషన్ జరిగిందంట. దేర్ ఎండ్స్. ఆ తర్వాత నుంచి ఉమ్. ఎటువంటి అప్డేట్ లేదు. ఏం లేదు ఆ కేస్ గురించి. ఉమ్. మీరు ఇందాక ఒక వాల్యుబుల్ మాట అన్నారు. నేను అరవసుద జీవితాన్ని, కెరియర్ ని నాశనం చేయాలనుకోలేదు, న్యాయం మాత్రమే కావాలని కోరుకుంటున్నాను అని. ఏంటి హ్మ్. న్యాయం అంటే ఏంటి? మీకు కావాల్సిన న్యాయం అంటే ఏంటి? అతను కనీసం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి కదండీ! ఇప్పుడు నేను పెట్టినవి డీప్ ఫేక్ అంటాడు. హ్మ్. ఉమ్, కంప్యూటర్ జనరేటెడ్ అంటాడు. నిన్న ఉమ్, గూడా ఏదో ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు. దే యూజ్ ద టెక్నాలజీ అండ్ మెర్జ్ ద వీడియోస్ అని జెప్పేసి. ఉమ్, ఓకే. ఉమ్, ప్రూవ్ ఇట్. ప్రూవ్ వీణా ఈస్ రాంగ్. ఉమ్, ఇఫ్ యూ ఆర్ థట్ మచ్ గుడ్, ప్రూవ్ వీణా రాంగ్. నాకెంత లిబర్టీ ఉందో నిన్ను నేను రాంగ్ అని ప్రూవ్ చేయటానికి, ఉమ్. నువ్వు గూడా నన్ను రాంగ్ అని ప్రూవ్ చెయ్యి. అవును. కనీసం నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు. ట్రూత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కావాలంటే పంపించొచ్చు, ఆ ఎగ్జాక్ట్‌లీ. చాట్లు కావాలంటే ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐయామ్ పంపించొచ్చు. ఆస్కింగ్ ఎగ్జాక్ట్‌లీ. నువ్వు ఎమ్మెల్యే. నీకింకా సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. నీకు పర్మిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈజీ పర్మిషన్స్ ఉంటాయి. విప్‌లో ఉంటావు గాబట్టి. ఉమ్, హ్మ్. ఉమ్, నువ్వు ఇంకెంత నిరూపించొచ్చు నేను తప్పని? వై ఆర్ నాట్ డూయింగ్ థట్? ఉమ్. ఎందుకు చేయట్లేదు నువ్వు అవన్నీ? న్యాయం అంటే ఆడికేదో శిక్ష పడిపోయి, ఆడినేదో పోలీసులు జైల్లో పెట్టేసి ఇదంతా కాదండి. ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్. ఒక అమ్మాయి ఇలా జరిగింది అంటే, అవును నేను చేశాననో, లేకపోతే చేయలేదనో చెప్పాలి కదా! అవును. ఆ అమ్మాయిని ఉమ్, తప్పుడుదాన్ని చేస్తావా? ఉమ్, లిటరల్లీ ఐయామ్ టెల్లింగ్ యూ ఉమ్. సర్. ఇన్‌స్టాగ్రామ్‌లో కావాలని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయించి ఎంత బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తున్నారంటే, నేను చూసా. ఒక అమ్మాయిగా నేను తట్టుకోలేను. హ్మ్. ఎగ్జాక్ట్. మా బాబు ఫోటో పెడితే, మా బాబుని డిగ్రేడ్ చేసి మాట్లాడతారు. హ్మ్. ఆ బాబు నీకే పుట్టాడా? ఆ! అది ఇది అనేసి ఎంత వల్గారిటీ చూపిస్తారో, పోనీ మనం ఏమన్నా రివర్స్‌లో అందామంటే నేను అప్పటికి అంటూనే ఉంటాను. రివర్స్‌లో నేను కూడా బూతులు తిడుతూనే ఉంటాను. ఏమన్నా ప్రొలాంగ్ చేద్దామంటే అవి ఫేక్ అకౌంట్సే. రియల్ అకౌంట్స్ కూడా కావు. పవన్ కళ్యాణ్ అరే! ఒక వీణా మాట మంచిదో లేదో అన్నది అని కోర్టు తెలుస్తది. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నది అని
రేణు దేశాయినే ఒక రేంజ్ లో బూతులతో ఆడుకుంటే పాపం ఆమె వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాపోయింది. అప్పుడే జనసేన అలాంటి నుంచి ఎవరు ఆమెకే అఫీషియల్ గా చెప్పలేదు. బాధేస్తది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళం ఇలాంటివి తీసుకోము కదండి. మనమేమి తెలిసి తెలిసి మన జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నదైతే మనది కాదు. ఎగ్జాక్ట్లీ. అందుకు కాదు మన మీనాజీ, పేరెంట్స్ మనల్ని మీనాజీ, చదివిచ్చింది. వి కేమ్ ఆన్ పాయింట్. సో నేను ఇక్కడ 2-3 ప్రశ్నలు మిమ్మల్ని సూటిగానే యాహ్! అడగదలుచుకున్నాను. దానికి సమాధానాలు కూడా అవసరం మీనాజీ. మీ యెస్. ట్రోలింగ్ ఇవంతా ఎలా ఎదుర్కొన్నారని చెప్పబోయే ముందు, మీ ట్రోలింగ్ లో హ్మ్. మీరు ఎదుర్కొన్నటువంటి నిందలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు కావాలనే అరవ శ్రీధర్ని ట్రాప్ చేసి ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు అని. వాళ్ళ అమ్మ ఆ మాట అన్నది, అరవ శ్రీధర్ సపోర్టర్స్ అంటున్నారు, జనసేన లీడర్స్ తాతంశెట్టి నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. ఏంటి అసలు ట్రాప్ చేశారా? హనీ ట్రాప్ ఇదంతా? హనీ ట్రాప్ అంటే, హనీ ట్రాప్ అంటున్నారు. వైసీపీ వోళ్ళు డబ్బులిచ్చి నాతో ఆ, ఆడిచ్చింది అవును, అంటున్నారు. అవును. ఉమ్, చాలా చాలా అంటున్నారు. కానీ అండి, లెట్ మీ క్లారిఫై యూ వన్ థింగ్. హనీ ట్రాప్ అంటే నాకుండే తెలివికి నేనెంత చేయొచ్చో తెలుసా? ఉమ్, హనీ ట్రాప్ అంటే లిటరల్లీ మేమిద్దరం ఫిజికల్లీ ఇంటిమేట్ అవుతున్నప్పుడు ఒక వీడియో తీస్తే ఏమైద్ది? హ్మ్. అవును. అక్కడికి అయిపోతది కదా! 'అరవ శ్రీధర్' చాప్టరే అయిపోయిద్ది. నేను ఇంత ఉమ్, ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవును. ఉమ్, జరిగింది అనేసి సిగ్గు విడిచి అన్ని వీడియోస్ వదిలిన దాన్ని, ఈ వీడియోస్ వదలలేనా? ఉమ్, హ్మ్. ఉమ్, సో, ఇంకోటి హనీ ట్రాప్ అంటున్నారు. ఒక్క రూపాయి నేను ఒక్కరి దగ్గర కూడా తీసుకోలేదు. ఉమ్. అది కోర్టే చెప్తది. వాటి గురించి నేను మాట్లాడక్కర్లేదు. మీరే కోర్టే మీరే చెప్తది. మీరేమైనా ఖర్చు పెట్టారా అరవ శ్రీధర్కి? హనీ మీ ట్రాప్ దగ్గర నుంచి అంటే ఏమైనా డబ్బులు తీసుకున్నాడా? పర్ఫెక్ట్ హనీ ట్రాప్. నా దగ్గర నుంచి తీసుకున్నాడండి. నేను ఒక చైన్ ఇచ్చాను. 7,00,000 డబ్బులిచ్చాను. ఉమ్, ఓకే, హ్మ్. వాళ్ళ చెల్లి ఎంగేజ్‌మెంట్ ఆ టైంలో ఇచ్చాను. ఓకే. ఉమ్, సో, హనీ ట్రాప్ కమింగ్ టు హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఇలా ఉంటది. ఉమ్, ఓకే. ఉమ్. మీరు ఖచ్చితంగా నమ్మి డైరెక్ట్ అతనితో, డైరెక్ట్ వీడియోనే తీసేసేయొచ్చు నేను. యా మీరు ఖచ్చితంగా అతన్ని నమ్మి అతనితో జీవితం పంచుకుందామనే, జీవనం సాగిద్దామనే అతనితో మీరు కంటిన్యూ అయ్యారని చెప్పి అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నిన్ను భార్యగా 1.5 ఈ సంవత్సరం, సమాజానికి చూపిస్తాను 1.5 అని సంవత్సరం. చెప్పి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీకు మాట ఇచ్చాడా? మాటిచ్చాడండి. అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర గూడా ఒప్పుకున్నాడు. నేను ఈ ఓ, అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ అమ్మాయికి పెళ్లయింది. ఒక బాబు గూడా ఉన్నాడు. కానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి. అదే విషయం మా హస్బెండ్‌కి గూడా ఫోను జేసి చెప్పాడు. అన్న నువ్వు వదిలేసినావు గదా! ఉమ్. నేను వీణాని చూసుకుంటా. చూసుకుంటా అని జెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటికి డైవోర్స్ ప్రాసెస్ లో ఉందా? అఫీషియల్ యువర్ డైవోర్స్డ్? అఫీషియల్లీ వి ఆర్ డివోర్స్డ్. ఓకే, ఓకే. ఉమ్, ఉమ్, అప్పటికి ఆ ఉమ్, టైంకి. ఉమ్. అంటే ఆ టయానికి డివోర్స్ అప్లైడ్. ఇప్పుడు వి ఆర్ అఫీషియల్లీ ఆ, డివోర్స్డ్. ఓకే, ఓకే. ఉమ్, ఉమ్, సో, అప్పట్లో అన్న నువ్వు వదిలేసినావు గదా! ఉమ్, మొత్తానికి నేను జూసుకుంటా అనేసి మా హస్బెండ్‌తో నైట్ 12:30 ఆ టైంలో కాల్ జేసి మరీ అడిగేవాడు. ఉమ్, అన్న వీణా చేసుకోనంటుంది. ఎక్సెట్రా, ఎక్సెట్రా అని జెప్పేసి. ఉమ్, ఇంత చేశాడు. సో, ఏంటంటే హనీ ట్రాప్ అంటే ఉమ్, 1.5 సంవత్సరం అవసరం లేదండి. హనీ ట్రాప్‌లకి 1.5 సంవత్సరం అవసరం లేదు. ఉమ్, ఒక 2 నెలలు చాలు గదా! గట్టిగా నమ్మించడానికి. ఫస్ట్ టైమ్ వచ్చినా కూడా అయిపోయిద్ది. ఉమ్, కెమెరాలు పెడితే అయిపోయిద్ది. ఉమ్. వి డోంట్ నీడ్ థట్ మచ్ టైమ్. ఈ 1 ½ ఇయర్ నేనెంత సపోర్ట్ చేశానో నాకు తెలుసు. ఇంకొక అలిగేషన్ ఏంటంటే, ఈమె హనీ ట్రాప్ చేయకుండా ఉంటే, ఆమె క్రిమినల్ బ్రెయిన్ కాకపోయి ఉంటే, వాట్సాప్ కాల్ కూడా ఎందుకు రికార్డ్ చేసుకుంటుంది, ఎందుకు ఇన్ని వీడియోస్ పెట్టుకుంటుంది, ఎన్ని చాట్స్ పెట్టుకుంటుంది అనేటువంటి ప్రశ్న. అవునండి. ఎందుకంటే నేను ఈ పెళ్లి నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఎక్సెట్రా, ఎక్సెట్రా అని అన్నాడు కదా! ఉమ్, అన్నోడు నాతో స్టిక్ ఆన్ అయ్యి ఒక కమిట్మెంట్‌తో ఉండాలి కదా! ఉండాలి. ఉండకుండా లాస్ట్ ఇయర్ మే ఆ టైంలో, ఈ టైంలోనే ఏప్రిల్, మే ఆ టైంలో నాకు 'అరవ శ్రీధర్' రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడనమాట. ఏంటంటే వేరే అమ్మాయిలతో విజయవాడకెళ్ళినప్పుడు రూమ్ బుక్ చేస్తాను. ఇక్కడ కలుద్దాము, రూమ్‌కెళ్దాము ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చెప్పేసి ఒక 3, 4 మెంబర్స్‌తో చాటింగ్ నేను చూసాననమాట. అంటే మాకు అంటే నేను కావాలని తీసుకున్నా ఉమ్, ఫోన్. ఉమ్, తీసుకున్నప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోనే వానిష్ మోడ్‌లో పెట్టుకొని ఓకే. అడుగుతూ ఉన్నాడు. ఉమ్, నేను ఆ చాటింగ్ చూసా. ఫేస్‌బుక్‌లో చాటింగ్ ఉంది. హ్మ్. ఉమ్,
దాంట్లో ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి కూడా. మైనర్ అమ్మాయా? మైనర్ అమ్మాయి కూడా. సో ఈ చాటింగ్లు అవన్నీ చూసి నేను చాలా కన్ఫ్రంట్ చేశాను. ఏంటిది అని చెప్పేసి. ఆ టైంలోనే నేను ముక్కవారిపల్లికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను. అంటే ఫోన్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను. రూపానంద్ రెడ్డి సార్కి, వరలక్ష్మి మేడంకి, వికాస్ అన్నకి, వీళ్ళందరికీ నేను డైరెక్ట్ గానే చెప్పాను, వీడు ఇలాంటోడు, ఏం చేద్దాం అంటారు, అది ఇది అంటే వాళ్ళు మాట్లాడదాం అనేసి డైవర్ట్ చేస్తూ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు తప్ప కూర్చోబెట్టి మాట్లాడింది ఎప్పుడు లేదు. కానీ నేను అప్పటి నుంచి చాలా అలర్ట్ గా ఉన్నా. ఓకే. సో ఎప్పుడైతే మీకు అరవ శ్రీధర్ మీద ఇలా రెడ్ హ్యాండ్ గా పట్టుపడ్డాడో అప్పటి నుంచే మీరు మొత్తం అంతా కూడా జాగ్రత్తగా తీసి పెట్టుకుంటున్నారు. నేనంతా రికార్డ్ చేసుకోవటం, ఓకే. ప్రతి ఒక్కటి నా దగ్గర ఫైల్ చేసుకోవడం లాంటివి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ నుంచి నేను అస్సలు రికార్డ్ చేయలేదు. నా దగ్గర ఫస్ట్ నుంచి మెసేజ్లు లేవు. ఓకే. నాకు లాస్ట్ మే ఈ టైం నుంచే స్టార్ట్ చేశాను నేను. సోషల్ మీడియా అకౌంట్స్ ఉపయోగించి అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉపయోగించే అమ్మాయిలకు ఎరవేస్తాడు, లోబర్చుకుంటాడా శ్రీధర్, లేదంటే కనుక పర్సనల్ గా కూడానా? ఎగ్జాక్ట్లీ. నేను లిటరల్లీ ఏం చేశానంటే ఆ విషయాలు అవన్నీ నాకు తెలిసినప్పుడు ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువుల్ని కూడా వదలలేదు. అక్కడ అమ్మాయికి, అవతల అమ్మాయికి 19 ఇయర్స్. లాస్ట్ ఇయర్ ఈ విషయం నాకు తెలిసినప్పటికీ ఆ అమ్మాయికి 19 ఇయర్స్, ఇప్పుడు 20. వాళ్ళ ఇంట్లో అమ్మాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువే. బంధువైనా సరే ఎవరైనా సరే అమ్మాయితో ఇట్లా మాట్లాడకూడదు కదండి. అవును. సో ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాతే నేను వాడి లాగిన్ ఐడీస్ తీసేసుకున్నాను. ఓకే. ఫేస్బుక్ లాగిన్ ఐడీస్, ఇన్స్టాగ్రామ్ లాగిన్ ఐడీస్ తీసేసుకొని నావి కూడా ఇచ్చేసాను. ఓకే, నువ్వు నావి కూడా చూసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ గానే ఉందాము అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట. అప్పుడు వీసీ కాల్స్ లో నేను ఇవన్నీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశా కానీ ఫస్ట్ నుంచి లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బాధపడ్డా పర్లేదు, యూ షుడ్ ఆన్సర్ మీ. యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, ఓకే, యూ హ్యావ్ a very command on English language, and by the same way I know you personally. చాలా మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కదా మీరు. ఎలా మోసపోయారు అసలు మీరు? మిమ్మల్ని మోసం చేయడం ఎట్లా సాధ్యమైంది అరవ శ్రీధర్కి? మోసపోయాను అనేసి నాకు వాడు వదిలేసినంత వరకు నేను మోసపోయానని తెలియదు. ఎందుకంటే నన్ను పీక్ రేంజ్ లో నమ్మించడం అనేది శ్రీధర్ మాత్రమే చేయగలిగాడు. ఓకే. పీక్ రేంజ్ లో నమ్మడం అంటే శ్రీధర్ మాత్రమే చేయగలిగాడు. దట్టు నేను స్టార్టింగ్ లో అసలు ఒప్పుకోలేదు. ఇట్స్ ఎ ఫోర్స్ఫుల్ థింగ్. నేను మీకు చెప్పినట్టు దాని గురించి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పోలీసులకు కూడా అవి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. స్టార్టింగ్ ఇట్ వాస్ ఫోర్స్ఫుల్, కానీ తర్వాత ఐఎమ్ వెరీ కమిటెడ్. నేనైతే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనుకున్నా. ఎందుకంటే మై హస్బెండ్ లెఫ్ట్ మీ 4 years అగో. ఓకే, తర్వాత నుంచి నేను సింగిలే. కానీ శ్రీధర్ పరిచయం అయింది 2 years. నెక్స్ట్ మంత్ కి 2 years అవుతుంది అంతే. అప్పటిదాకా నేను సింగిలే. శ్రీధర్ ఎలా నమ్మిస్తే నేను అంత నమ్మి ఓకే తోడుగానే ఉందా అనేసి నేను అనుకున్నాను. వాడు కూడా అలాగే ఉండేవాడు, కానీ వాడు వదిలేసినంత వరకు తెలియదు ఇదంతా నటన, ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు, టైం కోసం వెయిట్ చేశాడు అని నాకు కూడా తెలియదు. ఉమెన్ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, ఏదైనా కూడా వెన్ ఇట్ కమ్స్ టు మ్యాన్, ఆవిడ లవ్ మాత్రమే చూస్తారు. నేను కూడా అంతే, నాకు అంత ఎక్కువ ఆలోచించలేదు. ఒక సోర్స్ ఒక లీక్ ఇచ్చారు, ఒక మాట చెప్పారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీ పర్సనల్ వీడియోస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, నీ బతుకు బజారు కీడుస్తాను అని చెప్పి అరవ శ్రీధర్ మిమ్మల్ని చాలా కాలం బ్లాక్ మెయిల్ చేశాడు, బెదిరించాడు అని చెప్పి ఒక క్రెడిబుల్ సోర్స్ అయితే నాకు చెప్పింది. ఈజ్ దట్ రైట్ ఆర్ నాట్? శ్రీధర్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు? అవును, శ్రీధర్ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశాడు అని చెప్పి. లేదు, ఎప్పుడు చెప్పలేదు. లేదా? దట్స్ యువర్ హానెస్టీ. దట్స్ యువర్ హానెస్టీ. సాల్యూట్ యువర్ హానెస్టీ. ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా మంచిగా ఉండేవాడు, చాలా మంచిగా ఉండేవాడు. ఎందుకు మారిపోయాడు మీనాక్షి సడన్ గా? మరి అట్లా అనుకుంటే ఎందుకు మారిపోయాడు? ఎవరు మార్చేశారు? వాడంతటి వాడైతే మారే ఛాన్స్ లేదనేసి నేను అనుకుంటున్నా. లేకపోతే ఒక మనిషిలో ఇంకో కోణం కూడా ఉంటదేమో అనేసి నాకు తెలియదు. కానీ ఒకవేళ శ్రీధర్ని మారిస్తే మాత్రం అది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ బావగారు నాతో మాట్లాడతారు. వాళ్ళ ఇప్పటికి కాదండి, అప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు నాకు కాల్ చేస్తారు. వాళ్ళు
మా ఊరు దగ్గర ఉంటారు. వాళ్ళు నాకు కాల్స్ చేస్తారు. అందరూ టచ్‌లోనే ఉన్నారు. శ్రీధర్‌ని మారిస్తే మాత్రం ఉమ్, అది ముఖ రూపానంద రెడ్డి వాళ్ళే వాళ్ళ పదవికి ఎక్కడైనా డిస్టర్బెన్స్ అవుతదేమో అని చెప్పేసి మార్చుంటారు. లేకపోతే బెదిరిచ్చో, భయపెట్టో ఉండుంటారు. శ్రీధర్‌కి మాత్రం చాలా భయం. ఉమ్, ఆ ఉమ్. ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు. శ్రీధర్‌కి చాలా భయం ముఖ రూపానంద రెడ్డి వాళ్ళు. ఓకే, ఓకే. సో, ఇతని డెసిషన్ ఇతను ఓన్‌గా డిసైడ్ అయ్యి ఇఫ్ హీ టుక్ ఏ ఛాన్స్ టు చీట్ ఆన్ మీ అంటే అది నేను చెప్పలేను. వాడికి అన్ని కోణాలున్నాయి. వాడంత ఊసరవెల్లి ఫెల్లో అనేసి నాకు తెలీదు. ఉమ్, ఇఫ్ ఎట్ ఆల్ వాడిని రిస్ట్రిక్ట్ చేయాల్సొస్తే అది రిస్ట్రిక్ట్ చేసేది మాత్రం రూపానంద్ రెడ్డి వాళ్ళే. ఐ యామ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఉమ్. రైట్. ముఖ్యమైన 2 ప్రశ్నలతో ముగిస్తాను వీణాజీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకైతే అపాయింట్మెంట్ ఇస్తాడు అన్న నమ్మకం అయితే చాలా మందికి లేదు, నాకు కూడా లేదు, టు బి ఫ్రాంక్. బట్ ఫ్యూచర్ లో ఏదైనా జరగవచ్చు కాబట్టి మీకు న్యాయం జరగాలని కోరుకుంటాను. మీకు పవన్ కళ్యాణ్ మీద మీకు న్యాయం చేస్తాడు, అపాయింట్మెంట్ ఇస్తాడు, మీ బాధ మీ గోడు వింటాడు అన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉందండి. ఉందా? ఎందుకంటే ఉంది. ఆ, ఎందుకంటే మోసపు పనులు చేసేది వాళ్ళ పార్టీలో వాళ్ళు గాని ఆయన గాదు. ఉమ్. ఆయనైతే ఇలాంటి మోసం చేసే వాళ్ళు అనేసి ముందే తెలిస్తే ఆయనెందుకు పెట్టుకుంటారండి? చాటింగ్ మీరు బయట పెట్టారు, ఆయనైతే వీడియోలు బయట పెట్టారు, ఫోన్ కాల్స్ బయట పెట్టారు, మీకు ఎలా అన్యాయం జరిగిందో మీరు మొత్తం వీడియోల్లో మొత్తం చెప్పారు, అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పి అడుక్కున్నారు, మిమ్మల్ని నడి రోడ్డు హ్మ్. మీద పోలీసులు లాఠీ హ్మ్. తీసుకొని కొడితే ఒక స్పందన లేదు. పవన్ కళ్యాణ్ ఇక మీకు న్యాయం చేస్తాడా? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఘోష ఏంటో ఇప్పటికీ మీకు అర్థం కావట్లేదా? ఇంకా భ్రమలోనే బతుకుతున్నారేమో వీణాజీ. న్యాయం జరగకపోయినా సరే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్ట్స్ అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు యా, అపాయింట్మెంట్ మీకు ఇవ్వకపోయినా నేను కూడా కోర్ట్స్ గురించి నేను మాట్లాడలేదు. కోర్ట్స్‌లో ఉన్నాను. ఐఎమ్ నాట్ అంటే కామెంటింగ్ అదే అబౌట్ ద చెప్తున్నా. జ్యుడిషియరీ సిస్టమ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఐ డోంట్ మైండ్ ఇట్. ఆ! ఐ విల్ గో ఫర్ లీగల్ ఫైట్. అంతే తప్ప నేను ఈ విషయాన్నయితే వదలను. అండ్ ఎప్పటికప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని అగౌరవపరచను. నేనేం చేస్తున్నానో అనేది ఖచ్చితంగా వీడియో రూపంలో నేను పవన్ కళ్యాణ్ గారికి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మ్మ్. మీ గురించి మీ సన్నిహితులతో మాట్లాడుతున్నప్పుడు, మీ ఊరి వాళ్ళతో నాకున్న సోర్స్ ప్రకారం మాట్లాడుతున్నప్పుడు, యూ హ్యావ్ ఎ లైఫ్ థ్రెట్. నాకు అది క్లియర్ కట్ గా తెలుసు. దాంట్లో హ్మ్. భాగంగానే మీకు నడి రోడ్లు పట్ట పగలు మీ పైన దాడి జరిగింది. లైఫ్ థ్రెట్ ఉందనే విషయం మీకు తెలుసా? జాగ్రత్తగా ఉంటున్నారా? ప్రస్తుతానికైతే పోలీసులు సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టుకోండమ్మా అనేసి చెప్పారు. మ్మ్. ఇన్‌స్టాల్ చేశాము. మ్మ్. లైఫ్ థ్రెట్ అయితే ఉంది. నా కొడుక్కి, నా తమ్ముడికి, నాకు. మ్మ్. మా మేము మిగిలింది మేము ముగ్గురమే. మ్మ్. సో, మాకు లైఫ్ థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది. అది కూడా ముఖ రూపానంద్ రెడ్డి, ప్రస్తుతానికి శ్రీధర్ వల్ల, తాతంశెట్టి నాగేంద్ర వీళ్ళందరి వల్ల కూడా ఉంది. మ్మ్. అందులో ఈరోజు విప్‌కి రిజైన్ చేయడంతో ఇంకా ఎక్కువగానే ఉంటుంది మాకు. ఆ విప్పుకి రిజైన్ చేయడం ఏమైనా పెద్ద అదే? ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అనుకోవాలి కానీ ఏంటది? అదేమైనా పెద్ద అది మూమెంట్? అతని ఏమంటారు, లైఫ్‌ని నాశనం చేయటం. ఈ రిలేషన్‌షిప్ ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గానీ, ఇవే లైఫ్ అని నేను అనుకోవడం లేదు. ఆయనని నాశనం చేయాలని కాదు. కాకపోతే ఒప్పుకోవాలి. అవును. నేను విన్నాను అమ్మాయిని మోసం చేశాను. ఇట్లా చేశాను. ఈ విధంగా చేశాను. ఆ పిల్ల చెప్పేది కరెక్టే అని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోయినా సరే నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. వన్ డే ప్రూవ్ అవ్విద్ది ఖచ్చితంగా. ఎస్, నేను తప్పు చేశాను, వీణాని మోసం చేశాను, బాధ పెట్టాను అని బహిరంగంగా ఒప్పుకోవాలా? మీ దగ్గర ఒప్పుకోవాలా? బహిరంగంగానే ఒప్పుకోవాలండి. ఇప్పుడు ఇది బహిర్గతం చేసిన తర్వాత బహిరంగంగానే ఒప్పుకోవాలి. జరుగుతుంది అది? జరగకపోతే కోర్టులున్నాయి. దే విల్ పనిష్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎవరిదైతే తప్పు ఉంటదో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ పనిష్. రైట్ మీనాజీ, కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. చాలా పెద్ద ప్రయత్నమే చేశారు మీరు, చాలా పెద్ద పోరాటమే చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే మీ మీద లకారం నుంచి ఎవరు బూతులు దిగట్లేదు, ఆ సోషల్ సైకోలు. రోడ్డు మీద కూడా మీరు ఎలాంటి పెయిన్ అనుభవిస్తున్నారో, బయట ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పెయిన్ కాస్త షేర్ చేసుకొని లైఫ్ లో ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు, ఎలా పోరాటం చేస్తారు? కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. యాక్చువల్లీ ఐ రియల్లీ వాంటెడ్ టు ఆన్సర్ దిస్ క్వెషన్. ఎందుకంటే నేను కోర్ట్ చూసుకుంటది. లీగల్ ఫైట్ చేసుకుందాం అని చెప్పేసి గత ఒక 2 మంత్స్‌గా నా పనులు నేను చూసుకుంటున్నా.
అంటే లైక్ వాట్ ఐ హ్యావ్ టు డైవర్ట్ దిస్ ఫ్రమ్ దిస్ ఇష్యూ అని చెప్పేసి నా పనులు నేను చూసుకున్నాను. లైక్ వాట్ సాంగ్స్ పాడుతున్నాను, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాను. నేను మధ్యలో నా ఐ డ్యామేజ్ అయింది, నేను లెన్స్ పెట్టుకుంటా, సో స్పెట్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెడికల్ చెకప్ కిందకి హైదరాబాద్కి వెళ్ళాను. సో ఇవన్నీ నేను డైవర్ట్ చేయడానికి నేను నా పనులు నేను చూసేసుకుంటున్నానండి. ఏంటంటే అవతల వాళ్ళని అర్థం చేసుకోలేక తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు డబ్బులు ఇచ్చి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి ఈ బూతులు తిడుతూ, ఈ బూతులు మాట్లాడుతూ కావాలనే పెట్టిస్తున్నాడు. చూడండి, 1, 2 అయితే నేను తిప్పి కొట్టగలను కానీ 200, 300 కామెంట్స్ ఏ అమ్మాయి అయినా సరే తట్టుకుంటారా? కొడుకుని అంటాడు, తమ్ముడిని అంటాడు, భర్తను అంటాడు, అందరిని అంటాడు. అనాల్సినవి నువ్వు శ్రీధర్ని కూడా కదా. సరే నేను తప్పు చేశాను అంటున్నావు, అవతలోడు కూడా తప్పు చేశాడు కదా, నీకు శ్రీధర్ని అనే ధైర్యం ఉందా? లేదు. నేను ఎందుకు ఆ వీడియోలు అప్లోడ్ చేశానో తెలుసా అండి? రీసెంట్ టైమ్స్ లో ఈ 2 వీడియోస్ ముస్లిమ్స్ ది, చంద్రబాబు గారిది, నన్ను తిడుతున్నారేంటి, నా క్యారెక్టర్ ఎలాంటిది అనేది కోర్ట్ విల్ డిసైడ్. మీకెందుకు అంత సరదా? శ్రీధర్ ఎలాంటోడో కూడా మీకు తెలియాలి కదా అని చెప్పేసి నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను. లేకపోతే కామ్గా నేను పని చేసుకుంటుంటే లిటరల్లీ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పబ్లిక్ లో ఉంది, చూడండి. 300, 400 కామెంట్స్ అన్ని నెగటివ్ కామెంట్స్. బిచ్ అంటారు, స్లట్ అంటారు, యూ స్లెప్ట్ విత్ సో మెనీ పీపుల్ అంటారు. అసలు నీచంగా నీచంగా ఎంత తిప్పి కొట్టినా సరే నన్ను తిడుతూనే ఉంటారు అనమాట. నేను ఒక 2 days చాలా చాలా బర్స్ట్ అయిపోయి ఈ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. అరే నన్ను అంటారేంట, మీరు శ్రీధర్ గురించి తెలుసుకోవాలి కదా, మీరు శ్రీధర్ ఎలాంటోడో తెలుసుకోవాలి కదా. ఇప్పటిదాకా నేను బయట పెట్టలా, అప్పట్లోనే బయట పెట్టి ఉండాల్సింది కదా. నా దగ్గర ఇవన్నీ ఉంటాయి, నేను ఇవన్నీ వదిలేశాను. వదిలేసి నా పనులు నేను చూసుకుని నన్ను రెచ్చగొట్టి 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 లిటరల్లీ డిగ్రేడ్ చేసి ఒకానొక టైంలో రియలీ దట్ మచ్ డేంజరస్ స్లట్ అనేసి నాకు అనిపించింది. బట్ నో, నేను ఆ టైపే కాదు, నేను అందుకు కాదు మా నాన్న నన్ను కనింది, ఇంత చదివిచ్చింది అని చెప్పేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది. రైట్ వీణా గారు, ఇది జూమ్ కాబట్టి చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో మీతో మాట్లాడాల్సింది, మీతో ఇంటర్వ్యూ చేయాల్సింది చాలా ఉంది. హోప్ ద టైం కమ్స్ సూన్. అప్పుడు డీటెయిల్ గా మొత్తం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. నా మీద నమ్మకం ఉంచి, డైల్ న్యూస్ మీద నమ్మకం ఉంచి ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. హోప్ టు సీ యూ సూన్.